నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత సీఎం హెలికాప్టర్లో వెళుతుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సీఎం చంద్రబాబు సెటైర్. అనంతపురంలో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ. పర్యావరణ పరిరక్షణ ధ్యేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. వచ్చే ఏడాదిలోగా 1,000,000 మొక్కలు నాటుతారని ప్రతిజ్ఞ. పర్యావరణ పరిరక్షణ విషయంలో సీఎం చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని, వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని. మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు నడవాలి, కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒక రోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి, ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు, మా దగ్గర లెటర్లు పెట్టించాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేవాళ్లు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్ తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ రోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికీ అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి, పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని, దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతూ తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమ్మిరి అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని
ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కోమెర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి, ఇది చెట్టు మనకి ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా గర్వించాలి. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినడానికి సంసిద్ధంగా ఉన్నాను. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకును అభివృద్ధిలోకి తీసుకురావడానికి తన సాయశక్తుల కృషి చేస్తానని నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నెట్టెం రఘురాం స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్యాంకుకి 76.06 కోట్ల లాభం ఉంది. బ్యాంకు నికర లాభం అది. అలాంటిది 26 ఆర్థిక సంవత్సరానికి 100 కోట్ల రూపాయల నికర లాభాన్ని సంపాదించాలి అనేటటువంటిది పెట్టుకోవటం అనేది జరిగింది. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, మన రాష్ట్రంలో మరి ఈ యొక్క ఎక్కువగా నికర లాభాన్ని సాధించినటువంటి బ్యాంకు ఈ బ్యాంకే మొదటి స్థానంలో ఉంది అనేది కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా లక్ష్యాలుగా పెట్టుకోవటం అనేది జరిగింది. చాలా బాగా ఇందాక చాలా మంది సూచనలు ఇచ్చారు, చాలా మంది చెప్పారు. నేను ఆల్రెడీ రివ్యూ చేయటం కూడా జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించడం అనేది జరిగిందో, ఈ యొక్క గొప్ప బ్యాంకుకి నా యొక్క మరి నామినేషన్ ని చేయటం అనేది జరిగిందో, ఆ రోజు నుంచే ఏంటి ఇది అనేది నేను దీనిలో సమీక్షించడం అనేది జరిగింది. తప్పనిసరిగా చాలా మంది బ్యాంకుని గురించి బాగా మాట్లాడారు. అలాగే వ్యక్తిగతంగా ఇది చాలా ఆలోచనలు చెప్పడం అనేది జరిగింది. అంటే నన్ను ప్రైజ్ చేస్తూ, అలాగనే నన్ను ప్రశంసిస్తూ, ఈ యొక్క బ్యాంకు యొక్క ఉన్నతిని కూడా చెప్పుకుంటూ ఇది నేను చాలా సూటబుల్ అని చెప్పడం అనేది జరిగింది అని అంటే,
ఇందులో నేను ఇక అల్లాటప్పగా వ్యవహరించడానికి వీల్లేదు. నేను దీన్ని సరైన సక్రమైనటువంటి రీతిలో దీన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన నాలో ఇనుమడించింది అనేది నేను మీ అందరికీ కూడా మరి వేదిక మీద నుంచి తెలియజేస్తూ చాలా సంతోషం. మా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అభిమానులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. మరి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇందాక ఆయన కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ అక్కడ బందర్లో జరగాలి అని అంటే అది కొరత తీరింది. ఇక్కడ అందరూ కూడా ఇక్కడే ఈ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అనేది ఆయన చెప్పడం అనేది జరిగింది. ఎన్టీఆర్ జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు చెయ్యి కలుపుదామని, దీంతో స్వర్ణాంధ్ర సాకారానికి మంచి పునాదులు పడతాయని, జీవితానికి యోగా తోడైతే అంతా ఆనందమేనని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఆరోగ్యానికి యోగాసనాల అభ్యాసన ఎంతో ముఖ్యమో, పర్యావరణానికి మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. 16వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు యోగాంధ్రతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కూడా కలిసి వచ్చింది. దీనికి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు యోగా గురించి అవేర్నెస్ కల్పించడంతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే గురించి కూడా అవేర్నెస్ కల్పించి మన జిల్లాలో 2.6 లక్షలు 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా ఎన్జిఓస్తో అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో ఆల్ డిపార్ట్మెంట్స్తో పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు మరియు విశ్వ పర్యావరణ దివసం శుభాకాంక్షలు. మసూలా బీచ్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధం. నేటి నుంచి బీచ్ ఫెస్టివల్ ప్రారంభం. 4 రోజుల పాటు జరగనున్న ఫెస్టివల్ తొలి రోజు ప్రారంభం కానున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలు, 2వ రోజు నుండి స్టేజ్ ఈవెంట్స్ ప్రారంభం. ఫెస్టివల్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు నెల రోజులుగా చేసిన అధికార యంత్రాంగం. ప్రత్యేక ఆకర్షణగా గేట్వే ఆఫ్ అమరావతి ఐకాన్. ఇది మన ఊరు మన పండుగ నినాదంతో ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరం వద్ద నిర్వహించనున్న మసూలా బీచ్ ఫెస్ట్ 2025కు సర్వం సిద్ధం చేశారు. పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగ సంయుక్త ఆధ్వర్యం నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు సంబంధించిన విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఒకరోజు ముందుగా 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్గా మసూలా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. మసూలా బీచ్ ఫెస్ట్ 2025లో భాగంగా ఆహ్వానపు బీచ్ వాలీబాల్ పోటీ నిర్వహించనున్నారు. ఈ పోటీలో 8 మంది పురుషులు, 4 మహిళల జట్లు పాల్గొనున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల నుండి పురుషుల జట్లు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి మహిళల జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు, నిర్వాహకులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగినపూడి బీచ్ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు, అదేవిధంగా పర్యావరణ, అటవీ శాఖ మరియు సాంకేతిక విభాగం అధ్యక్షులు మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచాలి. ప్రస్తుతం మనం అందరం కూడా అడవులు నరుక్కుండా పోతా ఉన్నాం. దానివల్ల పర్యావరణ సమతుల్యం లోపించి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి, అలాగే భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు మానవాళికి ప్రధానంగా జీవాళికే ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ సమతుల్యం పాటించడానికి మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎంత ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయో. మరి గతంలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చెట్లు పెంచిన ప్రాంతాల్లో అక్కడ ఉష్ణోగ్రతలు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల కన్నా కూడా 4-5 డిగ్రీలు తక్కువ వస్తూ ఉంది. అలాగే
సమయానికి వర్షాలు పడే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వచ్చినటువంటి మాన్సూన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఇవాళ బెంగళూరు, కర్ణాటకలో బెంగళూరు సిటీలో వర్షాలు ఉంటే పక్కనే ఉన్నటువంటి అనంతపురంలో ఎడారిగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కొన్ని కారణాల వల్ల అక్కడ కూడా ఇవాళ వర్షాలు పడి పంటలు పడుతూ ఉన్నాయి. అట్లాగే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో బిహెచ్ఎల్ దగ్గర మొక్కలు నాటించే కార్యక్రమం చేయడంలో అక్కడ టెంపరేచర్స్ పక్కకి హైదరాబాద్ సిటీకిను అక్కడికి చాలా డిఫరెన్స్ వస్తాయి. అట్లా మనం కూడా మన ప్రాంతాల్లో చెట్లు నాటుకుని ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, దానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఒకసారి మనం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుందాం. గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా వడ్రాణం హరిబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నగరంపాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కొనకళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున నేను ఈ సంస్థకి చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుడికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశము రైతు బిడ్డగా ఈ అవకాశం రావటం అనేది ఇందాక పెద్దలు చెప్పారు. మనం ఒకటి తలుసుకుంటే భగవంతుడు ఒకటి తలుస్తారని రైతు బిడ్డగా నాకు ఈ అవకాశం భగవంతుడు కల్పించాడు. ఈ అవకాశం వచ్చినందుకు నేను రైతులకి సేవ చేస్తానని, అలాగే ఈ డిసిఎంఎస్ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు, పురుగు మందులు, అలాగే విత్తనాలు గిట్టుబాటు ధరలకి అందించే విధంగా సహకరిస్తానని, అలాగే సివిల్ సప్లైస్ ద్వారా, మార్కెట్ ద్వారా, నాఫెడ్ ద్వారా రైతు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతులకి నష్టం కలగకుండా 6 కాలం కష్టపడి పండించిన రైతన్నకి మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా నేను కృషి చేస్తానని, అలాగే ఈ సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఈ సంస్థని జాగర్లమూడి చంద్రమౌళి గారు, అలాగే ఎంతోమంది పెద్దలు దీన్ని నిర్వహించారు గతంలో. వారి పేరు ప్రఖ్యాతులకు వన్నె తెచ్చే విధంగా, రైతులకు సేవ చేసే విధంగా, గౌరవం తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మా డెల్టా ప్రాంతమైనటువంటి పొన్నూరు, తెనాలి ప్రాంతాల్లో ఎక్కువ వరి పండిస్తూ ఉంటారు రైతులు. ఈ వరి పంటకి గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది. రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. ఈ విషయమయ్యి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా రాబోయే కాలంలో రైతులకు మంచి గిట్టుబాటు ధర తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే పల్నాడు ప్రాంతంలో కందులు, అపరాలు. డీసీసీబీ చైర్మన్గా మక్కిన మల్లికార్జున, డీసీఎంఎస్ చైర్మన్గా వడ్రాణం హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రైతుల కొరకు స్థాపించిన సంఘం గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు, విజయవాడ డీసీసీబీలలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. తెలుసు
ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ 5 years పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు. అందులో గుంటూరు డీసీసీబీ, విజయవాడ డీసీసీబీ జరిగినటువంటి అవినీతి అంతులేదు. అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డీసీసీబీ కానీ, విజయవాడ డీసీసీబీ కానీ, రిమైనింగ్ డీసీసీబీలన్నింటిలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, దొంగ పాస పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని 100 కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా గుంటూరు డీసీసీబీ మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులో రిపోర్టు కూడా ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విషయం గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన చెంది, ఇది ఒక కృష్ణా గుంటూరే కాదు, రాష్ట్రంలో అన్ని దగ్గరలా వ్యవస్థని ఎలక్షన్లు జరపకుండా 3 men కమిటీ వేసుకొని కనీసం ఎక్కడ ఆడిట్ లేకుండా విపరీతంగా దోపిడీ జరిగిందని శాసనసభలో అందరూ కూడా ఆందోళన చెందినటువంటి సందర్భంలో ప్రభుత్వ సహకారంతో శాసన సభాపతి ఒక హౌస్ కమిటీ వేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏ డీసీసీబీల్లో కానీ ఏ ఫ్యాక్స్లో కానీ జరిగినటువంటి అవినీతి మీద హౌస్ కమిటీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు కూడా ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలి. అందుకే మేము ఈ మధ్యకాలంలో చైర్మన్ని 3 men కమిటీని నియమిస్తున్నాం. ఒక 6 monthsలో మెంబర్షిప్లో అన్యాయంగా చేర్పించుకున్నారు. అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ మెంబర్షిప్లన్నీ కూడా సరిచేసుకొని వీలైనంత తొందరగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరిపి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత సీఎం హెలికాప్టర్లో వెళుతుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సీఎం చంద్రబాబు సెటైర్. అనంతపురంలో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ. పర్యావరణ పరిరక్షణ ధ్యేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. వచ్చే ఏడాదిలోగా 1 కోటి మొక్కలు నాటుతారని ప్రతిజ్ఞ. పర్యావరణ పరిరక్షణ విషయంలో సీఎం చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.